వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూసారు కదా ఆ వీడియో? తమిళనాడులోని కోయంబత్తూరులో ఆహారం విషతుల్యం కావడంతో 43 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు. ఇది చాలా ముఖ్యమైన వార్త. ఫుడ్ పాయిజన్ జరిగి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 43 మంది విద్యార్థులు కోయంబత్తూరు ఆసుపత్రిలో చేరారు అంటే ఇది దేశవ్యాప్తంగా సంచలనంతో పాటు బ్రేకింగ్ కావాల్సిన విషయం. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? నేను ఎక్కడా ఈ వార్తను బ్రేకింగ్గా చూడలేదు. ఏ టైం లైన్లోనూ ట్రెండింగ్లో లేదు. ఎందుకు అంటే ఇది బీజేపీ ఏతర పాలిత రాష్ట్రమైన తమిళనాడులో జరిగింది కాబట్టి. అదే ఇది బీజేపీ పాలిత రాష్ట్రమైన వేరే స్టేట్లో జరిగి ఉంటే ఈ పాటికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నిట్లలో కూడా దీన్ని బ్రేకింగ్గా తీసుకునే వాళ్ళు, హెడ్లైన్లలో వచ్చేది. అంటే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీని బట్టి బాధితులకు న్యాయము మీడియా అందిస్తుంది అనేది కనిపించింది. నేను డైరెక్ట్గా అందరినీ అడుగుతున్నాను, ఇంత దారుణమైనది 43 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరితే ఇది సంచలనంగా కాకుండా ఎలా ఉంది? ఏ టైం లైన్లోనూ ఎందుకు ట్రెండింగ్లో లేదు? ఇండోర్లో కలుషిత నీటి సమస్య గతంలో మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. అయితే మీడియాతో విస్తృతంగా ప్రచారమైన తర్వాత ఏం చేశారో తెలియదు, ఏ ఆమ్యామ్యాలు ముట్టాయో తెలియదు. ఆ నీటి కాలుష్యానికి మరి అపరిశుద్ధమైన నీరా మరొకట ఏకంగా 43 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. కానీ ఇప్పుడు ఈ వార్తను ఎవ్వరూ కూడా ప్రసారాలు చేయట్లేదు, అదృశ్యమైంది. ఇవి నివేదికలు కూడా సూచిస్తున్నాయి. ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పే మనమైన బాధితుల పక్షాన నిలబడదాం. నిజమైన స్వతంత్ర భారతావని స్వతంత్ర కాంక్షలను నెరవేర్చడంలో అడుగులు ముందుకేద్దాం. తప్పు చేసిన వారు ఎవరైనా సరే భయపడకుండా నిజాలు చెప్పే వేదికలుగా మారదాం. ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.